వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. అమ్మ నమస్తే. నమస్కారం జయలక్ష్మి. అమ్మ, వినాయక చవితి ఆ రోజు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, విధి విధానం గురించి ఒక్కసారి మాట్లాడుకో. సాధారణంగా వినాయక చవితి అనగానే పిల్లల పండగలాగా మనం చెప్పుకుంటామండి. పిల్లలందరూ ఉత్సాహపడిపోతారు. అసలు వినాయకుడు వాళ్ళ దేవుడనే అనుకుంటారు పిల్లలు. అవును, అంత సరదాగా ఉంటారు. వాళ్ళ పండగే అవుతుంది. పల్లెటూళ్ళల్లో పత్రి తీసుకురావడం అదంతా కూడా పిల్లలే చేసేవాళ్ళేమో అది మాది అన్నటువంటి భావనలో ఉంటారు. అంతేకాకుండా అందులో ఇంకొక కుతూహలమైన విషయం ఏమిటంటే వినాయకుడి బొమ్మ కూడా ఆ రోజే తెచ్చుకుంటాం మనం. అవును, ఆ ఉదయమే తెచ్చుకుంటాం. ఈ లోపల కావలసిన ఏర్పాట్లు చేయడం అమ్మా నాన్న చేసేస్తారు. అమ్మ ఏమో ముందు రోజే ఇళ్ళన్నీ శుభ్రం చేసేసి అంతా మళ్ళీ ముందు రోజు చేసినది పాచిల్లే అవుతుంది ఆ రోజుకి. అందుకని కడుక్కోవడాలు అవి ముందు రోజు చేసినా ఆ రోజు మళ్ళీ ఇల్లంతా శుచిగా చేసుకోవడం, వాటన్నిటిని బాగు చేసుకోవడం అన్నీ చేసుకుంటారు. ఇదంతా అయ్యి వంట అది ఏర్పాటు చేసుకుని పూజకన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక దేవుడు ఉండే చోట కానీ లేకపోతే ఇంట్లో ఈశాన్యం మూల కానీ లేదా కొంతమందికి పూజ గదులు చిన్నగా ఉంటాయి. ఇదందరూ కలిసి చేసుకునేది కనుక కాస్త విశాలంగా పూజ గదికి యువతల కానీ అందరూ కూర్చోవడానికి వీలు ఇంటిల్లిపాది కూర్చుని చేసుకునేది. అందుకని అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని ఒక చోట శుభ్రం చేసి పూర్వం ఆవు పేడతో అలికేవారు. ఇప్పుడు మనం డెట్టాల నీళ్ళతో శుభ్రం చేసుకుని ఏదైతే శుచి ప్రధానం అది చేసుకుని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని దానిపైన మనం ఒక పీట, ఎత్తుగా పీట కావచ్చు చిన్నదైనా కావచ్చు, ఒక ఆసనానికి పసుపు అది రాచి ఆ పైన వస్త్రం వేసి ఆ వస్త్రంలో బియ్యం వేసి ఆ బియ్యంలో ఆకు వేసి సిద్ధంగా ఉంచాలి. తమలపాకు మామిడాకు అట్లాంటిది. ఈ లోపల పూజకి ఏర్పాట్లు పువ్వులు అవన్నీ తెచ్చుకుంటాం కదా, అవన్నీ తెచ్చుకుని సిద్ధంగా పెట్టుకుని అప్పుడు వినాయకుడిని పూర్వం ఇంట్లో తయారు చేసేవారు. లేదంటే అలా బంకమట్టి తెచ్చి మన ఇంటి ముందుండి గబగబా దాంతో మనం వెళ్ళాక అచ్చు వేసి ఇచ్చేవాళ్ళు. అచ్చులో మట్టి వేసేసి వినాయకుడిని అచ్చుగా చేసేసి 2 కందిబద్దలు 2 కళ్ళగాను గుండ్రగా ఉంటాయి కనుక ఒక బియ్యపు గింజ ఒక దంతంగాను పెట్టేసి ఆ బొమ్మను తీసుకొచ్చేస్తే అది తీసుకొచ్చి అక్కడ పెడతాం. వెంటనే బియ్యం మీద పెట్టాం. పెట్టి పూజ కూర్చున్నాక ఇక మేము కదలము పూజ దగ్గర నుంచి అనుకున్నాక వినాయకుడికి చాలా ప్రధానంగా మనం నైవేద్యం పెట్టవలసింది బెల్లం ముక్క, పానకం, చలిమిడి, వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, కుడుములు, ఉండ్రాళ్ళు, అవన్నీ ఓపిక ఉంటే చేస్తారు. కొంతమంది ఇప్పుడు విడిగా ఉంటారమ్మా, చదువుకుంటూనో ఉద్యోగాలు చేసుకుంటూనో ఒంటరిగా ఉండే కుర్రవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు ఇంట్లో వండుకునేటందుకు స్టవ్వే ఉండదు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు? అవునవును, ఇవి అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చేవి కాదు కదా. కానీ తెలుసమ్మా ఇవాళ రేపు ఇవి కూడా దొరికేస్తున్నాయి. మేము మీకు ఆర్డర్ మీద చేసిస్తాము, ముందు రోజు మాకు చెప్పండి పలానా పదార్థాలు అని చెప్పి వచ్చేస్తుంది. కానీ అక్కడ అంతమందికి చేసింది ఇక్కడ నివేదనకి ఎట్లా సరిపోతుంది? సరే, ఏది ఏమన్నా అలాంటి వాళ్ళు ఈ వండినవి కాకుండా వడపప్పుకి స్టవ్ అవసరం లేదు, పానకానికి అక్కర్లేదు, కొబ్బరికాయకి అరటిపళ్ళకి అక్కర్లేదు, ఇలాంటివన్నీ చేసి సిద్ధంగా పెట్టుకుని పూజకి ఇంకా నేను కదలను అనుకునేటట్టుగా అన్ని సిద్ధంగా పెట్టుకున్నాక అప్పుడు ఈ తెచ్చిన విగ్రహం ఉంది మట్టిది, దాన్ని తీసుకుని దానికి గంధము కుంకుమ పెట్టి దాని మీద పెడతారు. గంధం కుంకుమ పెట్టాము అంటే విగ్రహం పూజకు వచ్చిందని అర్థం, లేకపోతే బొమ్మ. అలా పెట్టేసి ఈ లోపల పసుపు వినాయకుడిని ఒకడిని చేస్తారు. ఆ పసుపు వినాయకుడిని కూడా చేసి పసుపుతో ముద్దగా చేసి అక్కడ పెట్టి దానికి కూడా గంధం కుంకుమ పెట్టి ఇవి సిద్ధంగా పెట్టుకుని పాలవెల్లి కూడా కడతారమ్మా. పాలవెల్లి కూడా కడతారు. పాలవెల్లి ఒక పందిరి లాంటిది చేసి దాని మీద చక్కని ఆకులు అవి వేసి తోరణాలు కట్టి దానికి మంచి పళ్ళు, ఎన్ని పళ్ళు దొరికితే అవన్నీ కట్టి చాలా అందంగా తయారు చేసి సిద్ధంగా పెడతారు. అమ్మా, ఇది ఆనవాయితీ ప్రకారం చేస్తారు కదా, పాలవెల్లి ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మా, అది పెద్ద ఆనవాయితీ ఏం లేదు. వాళ్ళకి కుదరలేదంటే మానేయచ్చు, కుదిరితే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మన అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చేస్తేనే చేయాలి అట్లాంటి నియమం లేదా?
ఎవరమైనా చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఇంత సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు విగ్రహాన్ని అక్కడ పెట్టిన తర్వాత ముందుగా మహాగణాధిపతి పూజ చేయాలి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థే మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈ గజాననుడుగా ఉన్నటువంటి వినాయకుడు కాక సృష్ట్యాది నుంచి ఉన్నటువంటి గణపతిని ముందర పూజ చేస్తాం విఘ్నాలు జరగకుండా. అలా అయిన తర్వాత ఆయనది క్లుప్తంగా అయిపోతుంది పూజ. ఆ తరువాత వినాయకుడికి షోడశ ఉపచార పూజ చేస్తాం. ఆ 16 ఉపచారాలతో ధ్యాన, ఆవాహన ఇత్యాదులు ఉన్నాయి. అర్ఘ్య, పాద్య, ఆ తరువాత ఆసన, స్నాన, గంధ, అక్షత, యజ్ఞోపవీత, వస్త్ర, ధూప, దీప. వాటికన్నా ముందు మనకి ఎన్ని స్తోత్రాలు దాన్ని స్తోత్రాలు చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి అయిన తర్వాత తాంబూలం, మంగళహారతి, మంత్రపుష్పం. ఇవి షోడశ ఉపచారాలు. ఇంటికి ఎవరన్నా వస్తే కూడా మనం ఇవే చేస్తాం కదా. అవును. ఇవి చేసి పూజ అంతా అయిన తర్వాత అప్పుడు ఈ నివేదనప్పుడు ఇవన్నీ నివేదన చేస్తాం కదా. అరటిపండు, కొబ్బరికాయ, ఇవాళ ఇలాంటి ఎన్ని పళ్ళు దొరికితే అన్ని, మీ ఓపిక, ఎన్ని రకాలైనా నివేదన చేయొచ్చు. ఆయనకి చాలా ఇష్టం ఏవైనా సరే. మంచి శాకాహారమ్మా, మంచి శాకాహారి, చక్కగా తింటాడు. తిండి పుష్టి కలిగినటువంటి వాడు, భోజన ప్రియుడు, తుష్టిగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు ఆయన. అప్పుడు మళ్ళీ పునఃపూజ చేస్తాం. అంటే ఈ పూజ ఒకటి అయిపోయింది కదా, పునఃపూజ అంటే మళ్ళీ కేశవాయ స్వాహ, నారాయణ స్వాహం అని చెప్పుకుని ఆయనకి ఏదో ఒక చిన్న స్తుతి ఏదన్నా చేసి మళ్ళీ చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ఈ కథ చదువుకుంటాం. వినాయక ఉత్పత్తి, శమంతకమోపాఖ్యానం, ఇవి ఉన్నటువంటి కథ చదువుకుని ఆ కథ చదువుకున్నప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి అక్షతలు కొన్ని ఆయన మీద వేసి మిగిలిన అక్షతలను ఒక చోట చేర్చి పెద్దలు పిల్లలకి అక్షతలు వేస్తారు. ఎవరన్నా ఇది ఒకవేళ ఏ కారణంగా అన్నా ఈ పూజ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళకి ఈ అక్షతలు వేసి వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే వాళ్ళకి ఈ అక్షతలు వేయడం జరుగుతుంది. అప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి కుడుములు, పాయసం లాంటివి నివేదన చేస్తారు. ఎవరికి ఎంత ఓపిక ఉంటే అన్ని రకాల పిండి వంటలు చేయొచ్చండి. ఆయనకి మంచి పిండి వంటలంటే ఇష్టపడేటటువంటి వాడు గనక ఎన్నో రకాల కుడుములు చేస్తారమ్మా. ఒట్టి బియ్యపు పిండి, బియ్యపు రవ్వ, పప్పులు వీటితో కలిపి చేసేది కాక ఒకప్పుడు పెసరపప్పుతో చేసేవారు, ఇప్పుడు మనం శనగపప్పుతో చేస్తున్నాం. వాటితో చేసేదే కాకుండా లోపల కొబ్బరి, బెల్లం పెట్టేటటువంటిది ఒకటి, పెసరపప్పు పాయసంలో వీటిని వేస్ట్ చేసేది ఒకటి, ఇట్లా ఒక 9 రకాల ఉండ్రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఓపిక ఉన్న వాళ్ళు ఇన్ని చేయొచ్చు. ఏమీ లేకపోతే మామూలు ఉండ్రాళ్ళన్నా చేసి ఆయనకి ఇచ్చి తర్వాత పెద్ద హారతి ఉంటుంది. శ్రీ గణనాథునకు అని చెప్పి ఈశ్వరపుత్రునకు, శ్రీ గణనాథునకు జయమంగళం, నిత్య శుభమంగళం అని చెప్పి మనకి సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజా విధానంలో కనపడుతుంది. ఇది కూడా ఇది పెద్ద మంగళ హారతి అనమాట. ముందు ఇచ్చింది మామూలు హారతి. ఇది ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి నివేదన చేసినటువంటివి మనం భోజనాలు చేస్తాం. సాయంకాలానికి కూడా ఒకటి ఉంటుంది, ప్రత్యేకత ఉంది కదా, ఉంది. అది చెప్పేది. సాయంకాలం మళ్ళీ ఆయనకి పునఃపూజ చేసి ఎన్ని రకాల పత్రులు ఉన్నాయమ్మా, మామూలు అష్టోత్తరాలన్నీ మామూలు పూజ చేయడమే కాకుండా ఆయనకి ఏకవింశతి పత్ర పూజ ఒకటి ఉంటుంది, 21 ప్రత్యేకమైన పత్రాలతో. ఆ తర్వాత మళ్ళీ దూర్వాయుగ్మ పూజని ప్రత్యేకంగా ఉంది, ఒట్టి గరికెతోనే. ఇవన్నీ చేసిన తర్వాత నైవేద్యం పెడతాం, పూజ అంతా అయిపోతుంది. సాయంత్రం మళ్ళీ ఆయనకి దీపం పెట్టి చేయగలిగితే పెద్దగా చేయొచ్చు, లేదంటే క్లుప్తంగా అయినా సరే, లఘువుగా అయినా సరే పూజ చేసి ఉదయం మనం పూజలో భాగంగా నివేదనలు ఏవో చేస్తాం. ఉదయం ఈ చలిమిడి చేసేటప్పుడు ఆ చలిమిడితో పాటు ఒక 9 కానీ 12 కానీ చలిమిడి ఉండలు చేసి పెడతాం. చలిమిడి ఉండ్రాళ్ళు అంటాం వాటిని. ఈ మనం మామూలుగా వండిన ఉండ్రాళ్ళు కాకుండా చలిమిడి ఉండ్రాళ్ళు చేస్తాం. ఈ చలిమిడి ఉండ్రాళ్ళు ఇంటి పైన వేస్తాం, ఎందుకంటే ఆయన వాహనం తింటుంది అది. ఎలుక తింటుంది, మూషికం ఇంటి మీద వేస్తే. ఇళ్లలో పూర్వకాలం పెంకుటిళ్ళు అవి ఉండేవి కదమ్మా, ఎలుకలు అక్కడ ఉండేవి. అందుకని ఇప్పటికన్నా ఉంటాయి, ఏ ఇంటి పైనన్నా ఉంటాయి ఎలుకలు. వాటికి పెంకుటిళ్ళు కాకపోతే ఉండకూడదని నియమం లేదు. చాలా మంచి శక్తివంతమైన జాతి ఎలుకల జాతి, బొద్దింకల జాతి. ఎన్ని రకాల మందులు వేసినా అవి చాలా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి.
అందుకని అవి ఉంటాయి, అవి సందేహం లేదు. ఈ చలివిడి ఉండ్రాళ్ళు వాటికి వేస్తామండి. ఇది వినాయక చవితికి ఉండేటటువంటి పూజా విధానం పద్ధతి. మిగిలిన ఎక్కడా లేనట్టుగా ఏకవింశతి పత్ర పూజ ఒకటి, దూర్వాయుగ్మ పూజ ఒకటి, పాలవెల్లి కట్టడం ఒకటి, కొత్త విగ్రహం తెచ్చి దాన్ని తీసుకువెళ్ళి తర్వాత నిమజ్జనం చేయడం ఒకటి, ఇలా ఉంటాయి. ఆ రోజు తప్పనిసరిగా రాత్రి కూడా ఉంచాలి ఆ విగ్రహాన్ని. ఒక్క రోజైనా ఉంచి మర్నాడు దానికి మళ్ళీ పూజ చేసి నివేదన చేసి ఉద్వాసం చెప్పచ్చు. కొంతమంది 3 రోజులు ఉంచుతారు, కొంతమంది 9 రోజులు ఉంచుతారు. ఏదేమైనా ఒక రాత్రి మాత్రం తప్పదు. ఇదమ్మా ఇది చేసే విధానం. మామూలు పూజ యథాప్రకారం ఉన్నా ఇవి ప్రత్యేకతలు. ఇలా విగ్రహం తీసుకురావడం, తర్వాత దాన్ని అక్కడ పెట్టడం, ఇట్లాంటివన్నీ. ఇక సాయంత్రం పూజా విధానం మళ్ళీ దీపం వెలిగించి కథ చదువుకోవట్లమ్మా? కథ అక్కర్లేదమ్మా, ఇంక చాలు. దీపం వెలిగించి పూర్తి పూజ చేయకపోయినా కనీసం మామూలుగా చిన్న లఘువుగా పూజ అని చెప్పా కదా, ఏదో ఆయనకి సంబంధించిన స్తోత్రాలు చదువుకుని తక్కువ పూజ చేసుకున్నా చాలు. కాకపోతే ఇప్పుడు పందిళ్ళు అవి పెట్టి చాలా ఘనంగా చేసేవాళ్ళు ఉదయం అంతా చేయకపోయినా సాయంకాలం తప్పనిసరిగా చేస్తున్నారు. ఉత్తర దేశంలో ఇదో పద్ధతి ఉందమ్మా. చాలా రకాల పూజలన్నీ పగలు కాకుండా సాయంకాలం చేస్తారు వాళ్ళు. వరలక్ష్మి వ్రతం కూడా సాయంత్రమే చేస్తారు, సత్యనారాయణ వ్రతం కూడా సాయంత్రమే చేస్తారు, పగలంతా ఉపవాసం ఉండి. అది ఆ పద్ధతి ఉంది. మనకు అది లేదు కదా, మనకు ఉదయమే లెక్క, మనం ఉదయమే చేసుకుంటాం. కానీ మంటపాల్లో మాత్రం మీరు అన్నట్లుగా సాయంత్రమే పూజ చేస్తున్నారు కదమ్మా? పొద్దున కూడా చేస్తారు. ప్రాధాన్యం సాయంకాలానికి ఇస్తారు, అందరూ వస్తారని పొద్దున కూడా చేస్తారు. నిజానికి పొద్దున తప్పనిసరిగా చెయ్యాలి. అయ్యాక మట్టి గణపతినే ఈనాడు ఆరాధించడం ప్రత్యేకత ఉంది. మీరు ఎన్ని అడుగులు, ఎన్ని గజాలు, ఎన్ని మీటర్ల ఎత్తు, ఎంత పెద్ద విగ్రహం అన్నా పెట్టండి, మనం పూజ చేసేటటువంటిది ఆ మట్టితో చేసిన రంగులు వేయనటువంటి చిన్న గణపతికి మాత్రమే. అది అలంకారం అంతే. ఇప్పుడు మండపాలకు రకరకాల పూలు అవి కట్టి అలంకారం చెయ్యం, అట్లాగే ఈ విగ్రహాలు కూడా అలంకారం అంతే. అసలు పూజ చేసేది ఆ పసుపుతో చేసిన వినాయకుడికి, మట్టి గణపతికి. ఎందుకు అంటే గణపతి భూతత్వం. అందువల్ల ఆ భూతత్వం గనక ఆయన్ని మట్టితో మనం తయారు చేసి పూజించుకుంటాం. తర్వాత మళ్ళీ భూమిలోనే కలిపేస్తాం. అయితే నిమజ్జనం చేయడం అనేది కూడా చెరువుల్లో వాటిల్లో ఉంటే చేస్తారు. ఎన్ని రకాలుగా నిమజ్జనం చేస్తారో తెలుసా అమ్మా? వ్యవసాయదారులు తమ పొలంలో తీసుకెళ్ళి అక్కడ దాని ఈశాన్య మూల కొంచెం తవ్వి అక్కడ పెట్టేస్తారు. అంటే పైన ఏ పశువులు పేడ అది వేయకుండా అలా పెడతారు. మా ఊళ్ళో చెరువు లేదు, నాకు పొలం లేదు, ఏం చెయ్యాలి? పెరట్లో ఉన్న పొట్లపాదులో పెడతారు. పొట్లపాది ఎందుకు పెడతారు అని మీకు ప్రశ్న వస్తుంది. ఎందుకు అంటే పొట్లపాదు దగ్గరికి అశుచిగా ఉన్న వాళ్ళు వెళ్ళరు. ఇలా వెడితే పొట్లపాదు మర్నాటికల్లా మాడిపోతుంది. అందుకే మన వాళ్ళు అంటారు పొట్లకు పొడగెట్టదండి అంటారు. అందుకని అశుచిగా ఉన్నవాళ్ళు పొట్లపాద దగ్గరికి వెళ్ళరు గనక ఈ విగ్రహం మనం పూజ చేసాం, 1 రోజు 3 రోజులో 5 రోజులో చేశాంగా, అందులో బింబేస్మిన్ ఉండు అని కదా మనం ఈ బింబంలోనే నువ్వు ఉండు పూజావసానాంతం అని అందులో ఆయన్ని ప్రతిష్టాపన చేసాం. మరి అందులో ఆయన ఉన్నట్టే కదా లెక్క. కాబట్టి అందుకని దాన్ని అక్కడ పెట్టి పొట్లపాదులో ఉంటే కొన్నాళ్ళకి అది విగ్రహం ఆకృతి పోయి నెమ్మదిగా నేలలో మట్టిలో కలిసిపోయాక అప్పుడు పర్వాలేదు, అట్లా పెడతారు. నాకు పొట్లపాదు పెట్టుకునేంత చూడు కూడా లేదు. ఇంట్లో తులసి కోటలోనో లేదా ఒక పూల కుండీలోనో పెట్టి, అది ఏ పూల కుండీలో పెట్టారో ఆ పూల కుండీలో చెత్త నీళ్లు పోయకుండా మంచినీళ్లు మాత్రమే పోస్తూ ఉండాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయి చూడండి. మనుషుల మీద ఎంత ప్రేమో మన శాస్త్రకారులకు ఆలోచించండి. మనుషుల సౌలభ్యం ప్రధానం, మనుషులు చక్కగా ఉండడం ప్రధానం, వాళ్ళు చెయ్యడం ప్రధానం. ఇలానే చేయాలని లేదు ఎక్కడా కూడా. ఇలా కుదిరి చేయకపోతే తప్పు. మాకు పొలం ఉంది, నేను పొలంలో పెట్టకపోతే తప్పు. నాకు గాదె ఉంది, పొలంలోనో గాదిలోనో పెట్టుకోవచ్చు. మా ఊళ్ళో చెరువు ఉంది, చెరువులో వేయచ్చు. ఇవన్నీ ఉండి కూడా నేను బకెట్లోనే వేస్తాను అంటే అది తప్పు, బద్ధకం. అది తప్పు, అది బద్ధకం. అందువల్ల వీలు ఉన్నంత వరకు చెయ్యాలి, వీలు లేనప్పుడు సర్దుకోవాలి. ఇలా చేస్తాం గనక మట్టి నుంచి వచ్చింది మట్టిలోకే వెడుతుంది గనక మట్టికి ప్రతీక. మట్టి పరమమైనటువంటి పూజనీయమైనటువంటి వస్తువు భూమి మీద. అందువల్ల మట్టితోనే వినాయకుడిని చెయ్యాలి. నీళ్లల్లో వేస్తాం, నీళ్లల్లో వేస్తే మట్టి అయితే కరిగిపోతోంది,
రసాయనిక పదార్థాలతో ఎక్కడ వేస్తే కలుస్తున్నాయి? కరగకపోగా నీళ్లు కలుషితం అవుతాయి. నీళ్లు కలుషితం అయితే నేను ఆ నీళ్లు తాగట్లేదు అనుకుంటారా? ఆ కలుషితమైనటువంటి నీరు పరిసరాల్లో ఉన్నటువంటి భూమిలో ఇంకుతుంది. భూమిలో ఇంకి అక్కడి నుంచి మనం వేసినటువంటి మొక్కలు ఆ నీళ్లు పీల్చుకుంటాయి. ఈ రసాయనాలలో ఉండేటటువంటి విష పదార్థాలు, ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది, టాక్సిన్స్, అవి ఆ మొక్కలు పీల్చుకుంటాయి. మనకి ఆ వస్తాయి. మొక్కలు పీల్చుకున్న తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి ఆకులో, కాయలో, పువ్వులో మనం తింటే మనకి రోగం వస్తుంది. ఆ మధ్యకాలంలో ఏలూరులో ఒక ఆ, వింత వ్యాధి వచ్చిందన్నారు. అవునమ్మా. దేనివల్ల వచ్చింది? కలుషితమైనటువంటి నీటితో పెంచిన మొక్కల నుంచి వచ్చిన కూరలు తినడం వల్ల కూరలు, వచ్చింది. ఆకుకూరలు ఇవన్నీ తినటం ఇవి వల్ల. తినడం వల్ల వచ్చింది. కనుక నీరు కలుషితం అయితే నాకేమిటి అనుకుంటే కాదు, నీరు కలుషితం అయితే తినే ఆహారం కలుషితం అవుతుంది. అందువల్ల రసాయన పదార్థాలు ఉన్నటువంటి గణపతిని పెట్టదు. గణపతిని వాడద్దు, మట్టితోనే చెయ్యాలి. అలాగే మట్టి మాత్రమే గణపతి చేయడానికి పనికొచ్చే పదార్థం, మట్టి మాత్రమే. ఇంకా ఈ మధ్య చాలా రకాల వాటిలతో చేస్తున్నారు, అవన్నీ కూడా అలంకారప్రాయమే. అలంకారప్రాయము. ఇంకా ఇది ఆర్గానిక్ అని చెప్పి ఏవో చేస్తున్నారు, అవన్నీ కూడా నేను అనుకోవడం, నాకు తెలిసినంత వరకు మట్టి ప్రధానమైనప్పుడు మట్టే చెయ్యండి, వేరే పదార్థాలు ఎందుకు, ఎంత ఆర్గానిక్ అయినా. వేరే వాటి జోలికి పోవద్దు. అది వేరే వాటికి వాడుకోండి ఆర్గానిక్వి, ఇది మాత్రం మట్టితో చేస్తే మంచిది. తప్పకుండా అమ్మా. ఓకే. మరొక్కసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా. మా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరెవరు ఏ ఏ సత్కార్యాలు మొదలు పెడితే అవన్నీ కూడా విఘ్నాలు లేకుండా కొనసాగాలని, అందరికీ పరమ విఘ్నంగా కనపడుతున్నటువంటి భయంకర వ్యాధి ఏదైతే ఉందో అది సమూలంగా పెకలించబడిపోయి అందరూ ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉండాలని ఈ వినాయక చవితి శుభ సమయంలో ఆ వినాయకుణ్ణే ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అమ్మా.